విజయ్ కొత్త రాజకీయాలకి ఇక్కడ నాంది పలుకుతాడు. కొత్త రాజకీయాలు సృష్టిస్తాడు. పాత చింతకాయ పచ్చడి రాజకీయాలు పక్కన పడేస్తాడన్నారు. కానీ నిన్న తిరుచి ఈస్ట్లోకి వచ్చి ప్రసంగించినప్పుడు ఒక ఫక్తు రాజకీయ నాయకుడు ఏ విధంగా అయితే మాట్లాడాడో అదే విధంగా మాట్లాడాడు. ఏ విధంగా అయితే అందరూ రాజకీయాలు చేస్తారో అదే విధంగా మాట్లాడాడు. ఒక దుష్ట శక్తులు, బలహీనమైన శక్తులు డిఎంకే అన్న డిఎంకేని తిట్టాడు. రాజకీయ నాయకులు తిట్టొచ్చు, తప్పేం కాదు. వీళ్ళు ఓడించడానికే నన్ను ప్రయత్నాలు చేశారు, నన్ను సీఎం అవ్వకుండా చాలా ప్రయత్నాలు చేశారని కూడా మాట్లాడాడు. మరి వాళ్ళని ఓడించడానికే కదా నువ్వు కూడా వచ్చావు రాజకీయాల్లోకి. అదే బలహీనమైనటువంటి శక్తి అన్నా డిఎంకే నుంచి నువ్వు ఎమ్మెల్యేలు కొన్నావు 25 మందిని. మనము చేసేటటువంటి పనులు నీతి నిజాయితీ ఉన్నప్పుడు ఇతరులు విమర్శించవచ్చు. కానీ డిఎంకేలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మనం కొనేసి ఇప్పుడు ఇతరులు వ్యతిరేకిస్తుంటే, ఇతరులు తిడుతుంటే మరి మన యొక్క గురువింద కింద ఉన్నటువంటి నలుపు పరిస్థితి ఏంటి? విజయ్ ఒకవేళ నిజంగా ఏ ఎమ్మెల్యే సపోర్ట్ తీసుకోకుండా అతను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఓకే. కానీ రేపు పొద్దున్న కొత్తగా సృష్టించాలనుకున్నటువంటి లేకపోతే ఇంకెవరైనా సరే విజయ్ని ఆదర్శంగా తీసుకోవాలంటే ఏం తీసుకుంటారు? ఏ పార్టీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలైనా నువ్వు మద్దతు తెలపవచ్చు. కానీ ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు కొనుక్కున్నప్పుడు మనం ఆ బలహీన శక్తులని, దుష్ట శక్తులని అనకూడదు. నేను ఆ రెండు పార్టీలు సపోర్ట్ చేయలేదు. కానీ విజయ్ మాట్లాడినటువంటి మాటలు ఒక ఫక్తు రాజకీయ నాయకుడి కంటే దారుణంగానే ఉన్నాయి. అన్నా డిఎంకే నుంచి ఎమ్మెల్యేలు వీళ్ళే కొనేసి రాజీనామాలు కూడా చేయించేశారు. ఏదో ఒక ట్రాన్స్పరెంట్గా ఉంటుందని ఒక 4 చేత రాజీనామాలు చేయించారు. మిగతా ఎమ్మెల్యేలు అందరి చేత మద్దతు తీసుకున్నావు. ఏ బలహీన పార్టీని అయితే నువ్వు విమర్శిస్తున్నావో ఆ బలహీన పార్టీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలతోటి ఈరోజు ప్రభుత్వం సాఫీగా నడుస్తుంది. కాబట్టి మనం పాలన మీద మాత్రమే దృష్టి పెట్టాలి తప్ప ఇలా పార్టీలని విమర్శించేటటువంటి పరిస్థితి అవసరం లేదు. ఎందుకంటే ఒక కొత్త రాజకీయానికి తెరదీస్తున్నారు మీరు మంచిగా పరిపాలించాలంటే, రేపు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలంటే మీరు ఇంకా చాలా చెయ్యాలి. పైగా ఇలాంటి ఎమ్మెల్యేలు కొనుక్కొని మనం ఇంకేం ఆదర్శ రాజకీయాలు చేస్తాం. కాకపోతే మీరు ఇంకా నెల రోజులు కూడా అవ్వలేదు కాబట్టి మిమ్మల్ని నేను విమర్శించట్లేదు. పరిపాలనా పరంగా మీరు మంచి పరిపాలన చేస్తారని అనుకుంటున్నాం. కాకపోతే మీ లోపల మాత్రం ఖచ్చితంగా సెక్యులర్ భావజాలం అయితే లేదు. అది ఏదో ఒక రోజు బయటపడుతుంది. ఈ అందరి జీవితాలు, అందరి భాగోతాలు బయటపడ్డాయి. మీ జీవితం, మీ యొక్క భాగోతం బయటపడుతుంది. కానీ మీ నిజస్వరూపం ఇప్పుడిప్పుడే తెలుస్తుంది జనాలకి. ఆ దుష్ట శక్తులు, ఈ బలహీన శక్తులు అని చెప్పి ఆ శక్తుల నుంచే మీరు ఎమ్మెల్యేలు కొనుక్కొని ప్రభుత్వాన్ని ఈరోజు నడిపిస్తున్నారు అంటే అలాంటి పార్టీలను విమర్శించే హక్కును కోల్పోయినట్లే.